బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారంటే రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ పొరుగు పడతారు కమ్యూనిస్టులు అని అనేవారు. ఇప్పుడేమైంది? భారతదేశంలో యుద్ధం లేదు. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయల్ దాడి చేస్తాం. మరి ప్రపంచం మొత్తం అట్లాగం అయిపోయింది. సీజన్ రేట్లు పెరిగినాయి, చాలా రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంత సంక్షోభం వచ్చేసింది. చివరికి మన భారతదేశం లక్షలాది మంది కార్మిక శ్రామికులు అంటే గల్ఫ్ కంట్రీస్ లో అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, బయట రాలేకపోతారు. దాదాపు 444 ఎయిర్పోర్ట్ విమానాలు రద్దయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ విమానాశ్రయం మీద ఇళ్లలో ఉన్నారు. నేను ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి బంధువులకి మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం దుబాయ్ పొందుతాడు. ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తాం ఇది? ఖొమేనీని చంపేశారు. ఖొమేనీని ఇరాన్ సుప్రీమో అని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకి అనిపించండి. వాళ్ళ దేశ ప్రజానీకం మనం శిక్షించదా? కానీ ట్రంప్ కనిపిస్తుంది. అట్లాగే వాళ్ళ దేశ ప్రజానికి ఎదుగుతున్నారు. ఎదుగుతున్న అధ్యక్షుడిని వాళ్ళ బాధ్యతని తీసుకెళ్ళి సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి తప్పలే. అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి నమ్ముతున్నారు మీరు? ఆయా దేశాలు ఆ గవర్నమెంట్ ఉంటాయి, బాగోలు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఆ దేశ ప్రజానికి వాళ్ళు పోషిస్తారు. బంగ్లాదేశ్ లో దోసేయలేదా? అధికారం రావాలని సిరోలు దోసేయలేదా? నేపాల్ దోచేయలేదా? ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటారు. కానీ ట్రంప్ ఎవరు, ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలు దాన్ని తొలగించడానికి ఇది కేవలం ఉద్యోగం అనేది దేశానికి వ్యతిరేక. మన మోడీ దేశ ప్రధాని, మన భారతదేశ మొట్టమొదటి కూడా అధీన ఉద్యమంలో భాగస్వామ్యం తప్ప ఏ కూటమికి అనుకూలంగా లేవు. అలాంటి నాడు ఇజ్రాయెల్ పోయి మాట్లాడారు 3 రోజులు చెప్పారు. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధాలు లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు. ఇంత లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక విగ్రహం చేసేది పాలస్తీనా ప్రజానికి తప్పుతా ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి మామూలు దేశం కాదేది, టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకుంటున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? ప్రపంచంలో టెర్రరిజానికి వెళ్ళి మేము ఫైట్ చేస్తా ఉంటాం. అక్కడ టెర్రరిజం గ్రూప్లో కూర్చొని నేను టెర్రరిజం ఫైట్ చేశాను. రాజ్యానికి కూర్చొని కళ్ళు తాగుతా, అదే కళ్ళు కట్టే ఫారం తాగిస్తే టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొత్తం టెర్రరిస్టు. దానికి నాయకత్వం ట్రంప్ ప్రపంచం నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ ఒకటి కాదు, చెప్తా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి సామ్రాజ్యవాద వైఖరి, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తరఫున నాయకత్వం మోడీ ట్రంప్కి బానిసగా పడతాం. నువ్వు వ్యక్తిగతంగా బానిస కూడా మాకు అర్థం లేదు. ఆయన కాళ్ళు తోడుకొని పూర్తి చేసుకో. కానీ 140 కోట్ల మంది ప్రజానీకం భారతదేశ పౌరులు, ఆత్మ పౌరులతో ఉన్నవాళ్ళు, మన భారతదేశ నివాసం ప్రపంచంలో ప్రతి దేశం పని అలాంటి దేశం బాధ్యత ఉన్నట్టు మీరు ఈ 140 కోట్ల మంది తీసుకొని ట్రంప్ కాంగ్రెస్ పడేస్తారా? మీకు ఎవరిచ్చారు హక్కు? అది నేను తీయడంగా మేము చెప్తున్నాం. మీరు చెప్పాలా? మోడీ బయటికి రా, అమెరికా సామ్రాజ్య వైఖరి కొన్న ఇరాక్ వాళ్ళు చెప్పారు, సున్నితమైన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చంపుతున్నారు. రేపు మనల్ని చెప్పడం అర్థమవుతుంది. మేము మోడీ గారికి ఎందుకు చెప్పారు? ఎందుకని చంపాలంటే ఈయన అనుకూలంగా ఉన్నాడు. మన భారతదేశం ఆన్సర్ తీసుకుంటే ఒప్పుకుంటున్నారు.